पादुकानाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां परशिव गोत्रोद्भवसगोत्रनामस्य विश्वजीनामधितरपत्न्यां सर्जम्मानाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां याव गोत्रोद्भवस्य आञ्जनेयनामधितरपत्न्यां पार्णिकानाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां अविपा गोत्रोद्भवसगोत्रनामस्य सुभाषचन्द्रनामधितरपत्न्यां धनलक्ष्मीनाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां असुर गोत्रोद्भवसगोत्रनामस्य यादवीनामधितरपत्न्यां लक्ष्मीनाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां नाना गोत्रोद्भवस्य नामधेयस्य नमः పెట్టిన లోపల పెట్టండి. ఓం నారాయణ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दिव्य सुवर्ण रूपामि आत्मत्रेय प्रदक्षिणानि आयुकीर्तिं प्रजान्दतुः भागदेवेन तस्मात् ब्राह्मणेभ्यो वेद विभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्यानन्तराय सरस्वती शतमानं भवति शतायुष्येवेन्द्रिये प्रतिष्ठति పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ జరుపుకోవడము గ్రామస్తులందరికీ కూడా మంచి జరగాలి. రేపు రాబోయే కాలంలో మంచి వర్షాలతోని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ గ్రామానికి మా రేవంత్ అన్న ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా అమలయ్యే విధంగా మేము తప్పక ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామం మున్సిపాలిటీలో ఉన్నా కానీ ఇన్ని రోజులు అభివృద్ధి నోచుకోకుండానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో శ్మశానం కట్టినా అది నీళ్ళనే కట్టిరు. ఈ విధంగా గత పాలకులు ఉంటుంది కానీ మేము ఈ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాం, తప్పక ఇక్కడ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కావాలి, ప్రజలు ఏ విధంగా మంచి కోరుకుంటారో ఆ విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎన్నైతే కమిషన్లు వచ్చినాయో అందులోనే చేశారు. కానీ మేము అట్లా కాదు, గ్రామస్తులందరినీ కూడా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో వాళ్ళకి ఏ అవసరాలు ఉండే అవన్నీ కూడా ఇవాళ ఆ దుర్గామాతను కోరుకుంటున్నాం. వచ్చే సంవత్సరం వరకల్లా ఈ గ్రామానికి ఇంకా మంచిగా జరిగి ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ చేసుకునే విధంగా మేము వాళ్ళకి సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.